ఫ్రెండ్స్, ఈ 2026వ సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో తెలుసుకుందామండి. జనవరి నుండి డిసెంబర్ వరకు వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఎందుకు ప్రతిసారి సబ్స్క్రైబ్ అని చెప్తున్నానంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మరికొన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా బూస్టప్లా ఉంటుందండి. కనుక సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు ఫ్రెండ్స్, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది తెలియని వారి కోసం చెప్తున్నానండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 2026వ సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో చూద్దాం. ముందు జనవరి నెలలో ఏమేమి పండుగలు వచ్చినాయో చూద్దామండి. 2026వ సంవత్సరం జనవరి 1వ తారీఖు గురువారం అండి, ఆంగ్ల సంవత్సరాది. అలాగే జనవరి 14వ తారీఖు బుధవారం భోగి, జనవరి 15వ తారీఖు గురువారం మకర సంక్రాంతి. ఇక జనవరి 16 శుక్రవారం కనుమ పండుగ, తిరువళ్వారు దినము. ఇక 17వ తారీఖు శనివారం, జనవరి 17 శనివారం కనుమ పండుగ అండి. జనవరి 25వ తారీఖు ఆదివారము రథసప్తమి, జనవరి 26వ తారీఖు సోమవారం రిపబ్లిక్ డే, జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి. ఇక ఫిబ్రవరి నెల అండి, ఫిబ్రవరి నెలలో 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి, మార్చి 3 మంగళవారం హోలీ పండుగ అండి, మార్చి 19 గురువారం ఉగాది తెలుగు సంవత్సరాది. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మార్చి 21 శనివారం రంజాను, మార్చి 27 శుక్రవారం శ్రీరామనవమి అండి. అలాగే మార్చి 31 మంగళవారం మహావీర్ జయంతి, ఏప్రిల్ 1వ తారీఖు బుధవారం అకౌంట్ క్లోజింగ్ డే, ఏప్రిల్ 3 శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14 మంగళవారం అంబేద్కర్ జయంతి, అలాగే తమిళ సంవత్సరాదండి. ఏప్రిల్ 20 సోమవారం పరశురామ జయంతి, అక్షయ తృతీయ కూడా. ఏప్రిల్ పండుగలు అయిపోయినాయి ఫ్రెండ్స్. మేలో ఒక్క పండుగే ఉంది, 2 మే 1 శుక్రవారం మేడే ఒక్క పండుగ అంటే ఇది. 28 గురువారం బక్రీద్. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. జూన్ మే తర్వాత ఇక జూన్లో 2వ తారీఖు మంగళవారం నవ్యాంధ్ర రాష్ట్ర అవతరణ, తెలంగాణ ఆవిర్భావ దినం అండి. అలాగే జూన్ 26 శుక్రవారం మొహరం. ఆగస్టు 2 ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర. ఆగస్టు 3 సోమవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం అండి. అలాగే ఆగస్టు 9 ఆదివారం హైదరాబాద్ మహంకాళి జాతర. వరుసగా మనకి ఈ ఆగస్టులో ఆదివారం, సోమవారం, మళ్ళీ ఆదివారం సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి జాతర ప్రారంభమవుతుంది. ఆ మహంకాళి రంగం ఉంటుంది. మహంకాళి జాతర సమాప్తం అయిపోతుందండి పూర్తిగా, అంటే జాతర అనేది పూర్తయిపోతుంది. ఆగస్టు 15 శనివారం భారత స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 21 శుక్రవారం వరలక్ష్మి వ్రతం అండి. ఆగస్టు 21 శుక్రవారం వరలక్ష్మి వ్రతం తర్వాత మనకి 26వ తారీఖు ఆగస్టు 26 బుధవారం మిలాదనబి. ఆగస్టు 28 శుక్రవారం రాఖీ జంధ్యాల పూర్ణిమ. ఇక మనకి 28 శుక్రవారం జంధ్యాల పూర్ణిమ తర్వాత సెప్టెంబర్ 4వ తారీఖు శుక్రవారం శ్రీకృష్ణ జయంతి, సెప్టెంబర్ 5 శనివారం టీచర్స్ డే, సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి అండి, సెప్టెంబరు 29 మంగళవారం ఉండ్రాళ్ల తద్దె, సెప్టెంబర్ 30 బుధవారం అర్ధ సంవత్సరం బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ డే అండి. ఇక అక్టోబర్ 2 శుక్రవారం గాంధీ జయంతి, అక్టోబర్ 17 శనివారం సరస్వతి పూజ, ఇంకా అక్టోబర్ 19 సోమవారం దుర్గాష్టమి బతుకమ్మ పండుగ అండి. అక్టోబర్ 20వ తారీఖు మంగళవారం విజయదశమి దసరా పండుగ. అక్టోబర్ ఇంకా పూర్తయిపోయినాయి మనకి. నవంబర్ నెలలో వచ్చేసి
8వ తారీఖు ఆదివారం దీపావళి, నవంబర్ 13 శుక్రవారం నాగుల చవితి, నవంబరు 24వ తారీఖు మంగళవారం గురునానక్ జయంతి. ఇక డిసెంబర్ నెలలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. డిసెంబర్ 15 మంగళవారం సుబ్రహ్మణ్య షష్ఠి, డిసెంబర్ 20 ఆదివారం ముక్కోటి ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి అండి. డిసెంబరు 25 శుక్రవారం క్రిస్టమస్. అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇవండి ఈ 2026వ సంవత్సరం ముఖ్యమైన పండుగలు మరియు సెలవు దినాలు. మీకు ఈ 2026వ సంవత్సరంలో వచ్చే అన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చే అన్ని పండుగలు మనము ముందుగానే తెలుసుకున్నాము. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.